ఆయన వెలుగును వస్త్రముగా ధరించాడు. దేవాలయంలో లేదా ఈ 6 రోజుల్లో లేదా మీ సంఘాల్లో మీ సహవాసాల్లో ఆయన వెలుగే నిండాలి. ఆయన వెలుగుతోనే నడవాలి. ఆయన వెలుగుతో మాత్రమే నడిపబడాలి. కానీ ఈరోజు అలా లేవు సభలో. ఇంటికి వెళ్తున్నారండి అంతమంది, అక్కడికైనా అడిగితే అన్నారట ఫాగ్ లైట్లు ఆపి ఆన్ చేస్తారండి, బాగుంటాయి అని. అక్కడికి ఎందుకు వెళ్తున్నారండి అంటే మ్యూజిక్ బాగుంటుందని వెళ్తున్నారట. అక్కడికి ఎందుకు వెళ్తున్నారా అంటే రకరకాల విషయాలకు వెళ్తున్నారు. దేవుని వెలుగేది. ఈ మధ్య ఎక్కడ లేనంత ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎక్కడ లేని ట్రెండ్ ఎప్పుడో ఉండేది తగ్గింది, మళ్ళీ ఇప్పుడు నవతరం స్టార్ట్ చేసింది. ఆ తరం ఈ దరిద్రం ఏంటో తెలుసా, వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడ లేని భయంకరమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి. వర్షిప్ పేరు ఈ మధ్య ఎక్కువైపోయాయి. మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు లైట్స్ ఆన్ చేయాలి, లైట్స్ ఆఫ్ చేయాలి. ఆ పొగ కింద నేను సుదలాలి, అలా ఆ పొగ అవుతుండాలి, లైట్స్ ఆన్ అవుతుండాలి. ఎగురుతున్నారు. ఎలా ఎగురుతున్నారో చేతులు ఎత్తుతున్నారు, ఇలా కచ్చిపులు తిప్పుతున్నారు. రకరకాలు చూస్తున్నారుగా, పేర్లు అడగండి నన్ను. రకరకాలు తిరుగుతున్నారు. ఎవరంటే ఒక్కడి చేతుల్లో బైబిల్ లేదు, ఒక్కరికి పద్ధతి లేదు, ఒక్కరికి సరి అయిన డ్రెస్ కోడ్ లేదు, ఒక్కరికి సరి అయిన విధి విధానాలు లేవు. మరి ఏం చేస్తారంటే ఈ చెత్త డైరెక్ట్ వర్షిప్ చేయడానికి ఎగురుతున్నారు. ఎగరడం ఏంటి? ఒక పద్ధతి లేదంటే వీళ్ళు అనుకుంటున్నారు దేవుని వెలుగంటే ఇదే అని. డ్యాన్స్ లేయడం దేవుడి వెలుగేంటి? దేవుడు ఇచ్చిన పద్ధతి చెప్తున్నాడు చూడండి. ఇదిగో ఆయనతో నింపబడాలి, ఆయన వెలుగు ఉండాలి. నడుతున్నాను. దేవుని వెలుగున్న సంఘాలు ఉన్నాయా? అయ్యగారి వెలుగే ఎక్కువైపోయింది, దేవుడు వెలుగు లేదు. ఆ సేవకుడు కూర్చుంటే కంగారు నడుతున్నాను. సేవకుడే ఆయన, మనిషి ఆయన వయసుకి ఇవ్వాల్సిన గౌరవి, ఆయన సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవి. కానీ అతి చేయకు. దేవుని మహిమను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మహిమను ఉండాలి. నలుగురితో ఉండాలి, నలుగురు కూర్చోవాలి. నడుతున్నాను. సేవకుడైతే ఆయన చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుంటారా? సేవకుడు అన్నవాడు నా బైబిల్ నేను తెచ్చుకోవాలి. నా చేయలేదా అని అడుగుతున్నాను నేను. నాకు చేయలేదా, నాకు ఓపిక లేదా, నాకు వాటర్ బాటిల్ మోసేది ఒకరు, నా బ్యాగ్ మోసేది ఒకరు, నా బైబిల్ మోసేది ఒకరు. నడుతున్నాను. ఏ వెలుగిస్తున్నావు సంఘానికి? సెలబ్రిటీ పోజు కొడుతున్నావా? అడుగుతాను. దేనికి ఒక పద్ధతి లేవు, ఒక విధి విధానాలు లేవని అడుగుతున్నాను. మన వెలుగు ఎక్కువైపోతుంది సంఘంలో, మన అడావుడు ఎక్కువైపోతుంది సంఘంలో, మన సెలబ్రిటీ పోజు ఎక్కువైపోతుంది సంఘంలో. అది తప్పది. మీరు దేవుణ్ణి కాదు. ఒకవేళ మీరు మమ్మల్ని అలాగే చూస్తే, ఇక్కడ ఉన్న సేవకుల్ని మీరు అలాగే చూస్తే, మీరు ఆరాధిస్తున్నది, మీరు వెలుగుతో నింపబడినది, మీరు దేవుని యొక్క వెనకాల నడుస్తున్నది, మీరు దేవుడి వెనకాల కాదు, మీరు దేవుడి కాదు ఆరాధిస్తున్నది. మీరు ఆరాధిస్తున్నది ఎవరినో తెలుసా? మమ్మల్ని. ఎవరిని నెత్తిమే పెట్టుకుని తిరుగుతున్నా తెలుసా? మమ్మల్ని. మీరు మమ్మల్ని ఆరాధిస్తే అడుగుతున్నాను, మీరు నరకానికి పోతారు, మేము నరకం.